అటు కేంద్రంతో చర్చలకు వెళ్తున్నామని సీజేపీ చీఫ్ అభిజిత్ తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కట్టుబడి ఉన్నామన్నారు. जंतर मंतर पर जो हमारा धरना चल रहा है वो जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. हम बहुत खुश है, वी आर वेरी रिलीव्ड. सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दी है क्योंकि 26 से ज़्यादा दिन हो चुके थे. उनकी जान जो इस देश के लिए बहुत ज़्यादा कीमती है और हमारा जो प्रदर्शन है वो चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं. मीटिंग जो होगी वो एक न्यूट्रल प्लेस पर होगी, न्यूट्रल वेन्यू पर होगी और धर्मेंद्र प्रधान के इस्तीफे के नीचे कुछ भी मंजूर नहीं है. जंतर मंतर पर जो हमारा धरना चल रहा है वो जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. हम बहुत खुश है, वी आर वेरी रिलीव्ड. सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दी है क्योंकि 26 से ज़्यादा दिन हो चुके थे. उनकी जान जो इस देश के लिए बहुत ज़्यादा कीमती है और हमारा जो प्रदर्शन है वो चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. సంబంధించి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఏం సతీష్ అప్డేట్స్? లక్ష్మీదుర్గ 12:30కు జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్న సీజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులతోనే సౌరవ్ దాస్తో పాటు మరో అధికార ప్రతినిధి అశుతోష్ సైతం కూడా ఉన్నారు. ఇద్దరితో పాటు మరికొంతమంది ప్రతినిధులంతా కూడా కేంద్ర మంత్రులతోని కీలక సమావేశం జరగబోతుంది 12:30కు కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా. అంటే మొదటి నుంచి కూడా సీజేపీ ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారి ప్రధాన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చుకోవడంతో తిరిగి ఆందోళన యథావిధంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా అటు కేంద్ర మంత్రి నివాసంలో కాదు జంతర్ మంతర్కు అతి సమీపంలో ఎక్కడైనా చర్చలకు తాము సిద్ధమంటూ కూడా ఒక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు ఓకే చెప్తూ కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక వేదికగా మీటింగ్ జరగబోతుంది. మొత్తం 12:30కు ఈ కీలక సమావేశం జరగబోతుంది. కీలక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, ప్రధానంగా అటు సీజేపీ నేతలను ఒప్పిస్తుందా లేదంటే ఏం జరుగుతుందని కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు సీజేపీ మాత్రం ప్రధానంగా 3 డిమాండ్లను పెట్టింది. మొదటి డిమాండ్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక రెండవ అంశంలో ప్రధానంగా ఇటీవల నీటు అనంతరం జరిగిన పరిణామాలు కావచ్చు, అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఆ సందర్భంలో వారికి సంబంధించి మొత్తం 21 కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా పోలీసులు అక్రమంగా కొన్ని కేసులు బనాయించారు ఆందోళన చేస్తున్న వారిపై, ఆ కేసుల్ని వెనక్కి తీసుకోవాలంటూ మొత్తం ఇట్లా 3 డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ముందుంచబోతున్నారు. ఆ 3 డిమాండ్లలో కేంద్ర ప్రభుత్వం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇటీవల జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో సైతం కూడా ఇదే డిమాండ్లను వారు ముందుంచినప్పుడు కూడా వారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేదు. ఏకంగా ప్రధాని మోదీ ఇందులో జోక్యం చేసుకుని నేరుగా విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమంటూ కూడా ట్వీట్ చేస్తూ కూడా విద్యార్థులకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా తాము కఠినంగా నిర్ణయం తీసుకుంటాము, ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తాం. ఓవైపు ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ పైన సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణ జరిగిన అనంతరం కూడా జరిగిన పరిణామాలు కావచ్చు, అనేక మందిని అరెస్ట్ చేశాము, వారి కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నేరుగా కఠిన శిక్షలు అమలు చేస్తామని కూడా ప్రధాని మోదీ చెప్తున్న నేపథ్యం. నిన్న రాత్రి ప్రధాని మోదీ సైతం కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ అంశాలను ప్రస్తావిస్తూనే పార్లమెంట్ సమావేశం సందర్భంగా అంటే వచ్చే వారమైన పార్లమెంట్ సమావేశం సందర్భంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ఆ పార్లమెంట్ సమావేశంలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించిన కావచ్చు, త్వరితగతిన శిక్షలకు సంబంధించిన అంశం కావచ్చు, నేరుగా ఒక బిల్లును కూడా తీసుకొస్తామనే అంశాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం కూడా ఇదే అంశాలని ప్రస్తావిస్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యం. అయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు జరగబోయే కీలక అంశాలు కావచ్చు, కీలక సమావేశం కావచ్చు, ఆ సమావేశంలో సీజేపీకి సంబంధించిన వారి నుంచి వచ్చే ప్రతిపాదనపైన ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సి ఉంటుంది. వేలాది సంఖ్యలో ఆందోళన అయితే ప్రస్తుతానికి జంతర్ మంతర్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది.